తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల తుది జాబితాపై కాంగ్రెస్ తుది కసరత్తును చేస్తోంది. రేపు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీని సమావేశం జరగబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఇప్పటికే 9 నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. మిగతా స్థానాలకు ఇప్పటికే చర్చలు జరిగాయి. తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల తుది జాబితాపై కాంగ్రెస్ తుది కసరత్తు చేస్తోంది. రేపు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఇప్పటికే 9 నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. మిగతా స్థానాలకు ఇప్పటికే చర్చలు జరిగాయి. రేపు ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో అయితే స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, రేపైతే ఇటు టీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగబోతున్నట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సర్తాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ ఇద్దరు కూడా మరి కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. రేపు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక వడబోత కార్యక్రమం ఉండబోతుంది. ఇప్పటికే ప్రకటించినటువంటి అభ్యర్థులకు ప్రచారంలో పాల్గొనగా మరో 8 అభ్యర్థులకు స్థానాలు కేటాయించవలసి ఉంది. అయితే చాలా కాంపిటీషన్ భువనగిరి, వరంగల్ గానీ, ఖమ్మం లాంటి పార్లమెంటు సెగ్మెంట్ లో చాలా కాంపిటీషన్ ఉన్న నేపథ్యంలో వడబోత కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో కూడా చేస్తా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ అదేవిధంగా సునీల్ కొనుగోలు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా స్థానిక రాజకీయ పరిస్థితులు ఆ అంశాలపైన కూడా పూర్తిగా అవగాహన చేసుకుంటున్నటువంటి కాంగ్రెస్ హైకమాండ్ టికెట్లు ఎవరికి ఇవ్వాలనిపైన కూడా వడబోత కార్యక్రమం ఉండబోతుంది. రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో రేపు పూర్తి స్థాయిలో 8 మంది పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించే అవకాశం ఉంది. సో తుది దశకు చేరుకుంది. ఎన్నికల కసరత్తు అంశాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థుల గెలుపు గుర్రలకే టికెట్ ఇస్తానని కూడా ప్రకటిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరో 8 పార్లమెంటు సెగ్మెంట్లకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రేపు జరగబోయేటువంటి కమిటీలో పాల్గొనబోతున్నారు. ఇంకో 8 సంబంధించినటువంటి అంశాలు అంటే 8 మంది పార్లమెంటు సెగ్మెంట్ సంబంధించిన అభ్యర్థుల ఖరారు చివరి దశకు చేరుకోవడంతో ఎవరికి వస్తానిపైన ఆశావాలో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ప్రధానంగా భువనగిరితో పాటుగా ఖమ్మం జిల్లాలో అభ్యర్థుల ఆశావాలు చాలా గంపెడాసలు పెట్టుకున్నారు. అయితే హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటానిపైన కూడా వారిలో నరాలు తెగే ఉత్కంఠత కొనసాగుతా ఉంది. సో ఏదైనప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక 15 స్థానాలు గెలుపుకునే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు పోతున్న తరుణంలో 8 మంది పేర్లు కూడా గెలుపు గుర్రాలకి టికెట్ ఇచ్చే లక్ష్యంగా ముందుకు పోతున్నట్టుగా అర్థమవుతుంది. మరి కష్టపడ్డ ముఖ్యమంత్రి పిసిసి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. రేపు జరగబోయేటువంటి సిఇసి సమావేశంలో పాల్గొన్న తర్వాత అభ్యర్థుల మిగతా సంస్థలు రిమైనింగ్ 8 మంది పార్లమెంట్ అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.